తెచ్చినావా చక్కెర? మాగా తెచ్చినా. ఇక్కడ దుకాణాల్లో దొరకపోవునానే, గక్కడి నుంచి మోసుకొరపించినావు నాతోని. ఎట్లాగో కరీంనగర్ పోయినావు కదా, డీమార్ట్ లో 2 రూపాయలు తక్కువ ఉంటుందని పట్టుకరమ్మన్నా. సరేతి, నీకు తెలివి బానే ఉన్నది. నేను కూడా తెలివికరంగా ఆలోచించే పట్టుకొచ్చిన. నువ్వేం తెలివికరంగా ఆలోచించినావు? ఈ చక్కెర పట్టుకొచ్చట్లో కూడా తెలివికరంగా ఆలోచించుడు ఉంటుందా? అయ్యో పిచ్చిదానా, నువ్వు ఎప్పుడుతోనే నేను డిమార్ట్లోకి పోయినా. డిమార్ట్లో పోయి చక్కెర ఎత్తికి చక్కెర జోకి పైసలు కట్టే దగ్గరికి పట్టుకపోయిన వాళ్ళే అక్కడ ముందట ఆమె బాగా సామాన్ తీసుకున్న వాళ్ళే ఆమెకు సంచిలేసి ఇస్తా అంటే ఇక నాకు చక్కెర ఇచ్చిన వాళ్ళే ఇక పైసలు కట్టాలన్నారు. అని నాకు ఉట్టిదే ఇగో కవర్ ఇస్తా అంటే ఆగో ముందట ఆమెకేమో సంచి ఇచ్చిళ్ళు, నాకెట్లు ఇయ్యరు, ఎట్లా మనుషులు అని గట్టిగా ఒరిన వాళ్ళే. అయ్యో సారీ ఏమనుకోకుండా అని చెప్పి చక్కెరని సంచిలేసి ఇచ్చిల్లిగా. అవునా? ఈ సంచి ఫ్రీ ఇచ్చిర్రా? చక్కెరకి ఎంత? అరకిలో చక్కెరకి 20 రూపాయలు, కానీ 49 తీసుకున్నారు. మరి ఎందుకో ఓష్ని కర్మ పాల్పడా, చక్కెర 20 రూపాయలు అయినాక 29 రూపాయలు ఈ సంచికే పడ్డది అన్నట్టు. 2 రూపాయలు తక్కువకి వస్తుందని డీమార్ట్లో చక్కెర తెమ్మన్న పాపానికి అక్కర్రాని సంచి 29 రూపాయలు పెట్టి పట్టుకొచ్చినావు నువ్వు. ఏమప్పా, నేనే తెలివికరం చేశాను, నువ్వు మెచ్చావు. నీదే తెలివి అంటావు. నాకు మస్తు బాధ అనిపిస్తాను, నేను పోతానా. ఇంకా నీదే తెలివనుకుంటా బాధపడుకుంటా పోతానవా? 2 రూపాయలు తక్కువకి వస్తుందని చక్కెర తీసుకురమ్మన్న పాపానికి ఇక్కడ నష్టం చేతివి. ఇప్పుడు బాధ అనిపిస్తుందని 200 రూపాయల కళ్ళు తాగొత్తావు కావచ్చు.